ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చూస్తున్నావు? అరే స్టార్ట్ చెయ్యి. స్టార్ట్ చెయ్యి. అలాగే. సరిగ్గా పట్టుకో. ఇలా అయితే స్టార్ట్ అవ్వదు. తొయ్యమంటే తొయ్యవు, స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయవు. ఇలా అయితే వ్రతానికి ఎప్పుడు వెళ్తాం? స్టార్ట్ చేస్తున్నానండి. స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అయింది. పట్టుకోండి. అయ్యో, బంగారం లాంటి బండి నేను పట్టుకుని స్టార్ట్ చేస్తాను అని ఇలా బురదలో పడేశా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అయ్యో, నమస్కారం అయ్యా. మీరేంటి రోడ్డు మీద? అదిగో అటు చూడు. అరే, బండి బుడదలో కూరుకుపోయిందే. ఎక్కడికి బయలుదేరారు? కూతురింట్లో వ్రతం ఉంది, త్వరగా వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. అవునా? ఓ పని చేయండి అయ్యా, నా సైకిల్ మీద వెళ్ళండి. ఆ బండి నేను కరిగించి తీసుకొస్తానయ్యా. పదండి అయ్యా, రండి. పద. ఒక్క నిమిషం. ఎక్కడికి? అటెక్కడికి? పీట్ అండి, ఆచారం అన్నారుగా. హలో బాబాయ్, నేను రామాని. చెప్పు రామా. నాన్న ఇంట్లోనే ఉన్నారా? లేదమ్మా, మీ ఇంటికే బయలుదేరాడు కదా. అవునా? మరి అమ్మ? అమ్మతో కలిసి వస్తున్నాడమ్మా. అవునా? చాలా మంచి మాట చెప్పా బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. ఇందాక అమ్మతో మాట్లాడదామని ఆ ఇంటికి కాల్ చేస్తే ఆద్య ఫోన్ ఎత్తి ఏదేదో మాట్లాడేసరికి అమ్మ నాన్న రారేమోనని కంగారు పడ్డాను. కంగారేం లేదమ్మా, వస్తున్నారు కదా. కన్నుల పండగగా వ్రతం చేసుకో, సరేనా? సరే బాబాయ్, ఉంటాను. సార్, సౌర్య సార్, సౌర్య సార్, సౌర్య సార్. ఏమైంది రామా? మా అమ్మ నాన్న వ్రతానికి కలిసి వస్తున్నారంట. హే, కంగ్రాట్స్. హ్యాపీయా? ఏమైంది రామా? వాళ్ళు ఆనందంగా కలిసి రావడం లేదు. నా ఆనందం కోసం బలవంతంగా కలిసి వస్తున్నారు. పోన్లే, ఎలాగైతేనే వాళ్ళు రావడమే కదా మనకు కావాలి. కానీ నాకు మా అమ్మ నాన్నలిద్దరూ ఎప్పటిలాగే అన్యోన్యంగా ఆనందంగా ఇదివరకట్లాగా కలిసి ఉండటం కావాలి. అవును, అలా జరగాలంటే జరగాలి సార్, జరగాలి. మనమేం ప్లాన్ చేస్తామో, ఎన్ని బాధలు పడతామో నాకు తెలీదు. కానీ ఈ ఇంట్లో వ్రతం పూర్తయ్యేలోపు మా అమ్మ నాన్నల కళ్ళల్లో నేను ఆనందం చూడాలి. వాళ్ళిద్దరి మధ్య దూరం తొలగిపోవాలి, గొడవల సమస్య పోవాలి. మా నాన్న మా అమ్మని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆనందంగా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలా జరగడం మంచిదే, కానీ వాళ్ళు వ్రతానికి వచ్చి వెళ్లేలోపే ఇదంతా జరిగిపోవాలా? హా, ఏంటి ఈ 1-2 గంటల టైంలోనే? హా,
రామా నాకేం మ్యాజికల్ రావు. ఇప్పటికిప్పుడు వాళ్ళని కలపడం అంటే కొంచెం కష్టమే. అవునా? ఆ, ఓ, సరే అయితే వ్రతం తర్వాత జరిగే కార్యక్రమం కూడా కొంచెం కష్టమే. ఆ? హా? హా. ఏ రామా, మధ్యలో ఇదేం ఫిట్టింగు? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడకూడదు రామా. అసలే ఈ వ్రతం తర్వాత నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నా. ఆహా, అవునా? హ్మ్. సరే అయితే నేను చెప్పినట్టు చేయండి, మీరు అనుకున్నట్టు అవుతుంది. లేకపోతే లేదు అనుకోండి, గోవిందా గోవిందా. రామ గోవిందా. ఎస్. రామా రామా రామా, హే ఏంటి సార్? ఎవరొచ్చారో చూడు. ఇదిగో. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, నాన్న, రామా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను. రామా, అమ్మా, అమ్మా, బాగున్నారా? ఎలా ఉన్నావు? బాగున్నావమ్మా. నమస్కారం బావగారు. నమస్కారం. ఇదేంటి అన్నయ్య గారు, మరి ఈ సైకిల్ మీద వచ్చారు? అమ్మా నువ్వు కాసేపు ఉండు. బావగారు చెల్లెమ్మ కలిసి రావడమే మన అదృష్టమే, మన ఇంటికి శుభం. వాళ్ళు సైకిల్ మీద వస్తే ఏంటి, బండి మీద వస్తే ఏంటి? బావగారు మీరు రండి 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 బావగారు రండి. రండి. రండి రండి మావయ్య, రండి రండి. ఓకే ఓకే. నమస్కారం. నమస్కారం నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి సైకిల్ పై మా ఊరు వచ్చినట్టుగా ఉంది. మీ అమ్మాయిని మా ఊరికిచ్చారు. రవీంద్రతో వియ్యం అందుకున్నారని మా ఊరంతా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారండి. ఇన్నాళ్ళు మీ గురించి వినడమే గాని చూడలేదండి. ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.